అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 11వ వాక్యం చదువుదాం. ఎఫ్రాయిం గారు చదవండి, గట్టిగా వాయిస్ ఆపేస్తారమ్మా. యేసు పిలుపుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని అడుగుగా వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, అందుకు ఆయన వారిని అడిగిన. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుడు కుమారుడైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడువు, నీకు బయలుపరిచితేనే గాని పేతురువు కట్టుదువు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేన్ని బంధించదువో అది పరలోకమందును బంధించబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో దేవునికి మహిమ చెప్పెను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని దేవుడి మాటలు దీవించును గాక. అలాగే తలవంచిన ప్రార్థన చేద్దాం. ప్రభువు సహాయం కొరకు పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతి మీ స్తోత్రాలు. 8 గంటల ప్రార్థన మొదలుకుని దిన వరకు, ఈ సమయం వరకు అనేక విషయాల్లో ప్రభువు కొరకు ప్రార్థించి పాటల ద్వారా, ఆరాధన కీర్తన ద్వారా, సాక్ష్యముల ద్వారా, ఆయన ఆరాధన ద్వారా ఎంతగా మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు. ప్రభు ఒకసారి శ్రేష్టమైన వాక్కులు మాకు వినిపించుడుగా, తినిపించుడుగా, వాటిని జరుగుకునే అభిషేకం మాకు దయచేయండి. ఈ వాక్యం విడుదలవుతుండగా దాన్ని అర్థం చేసుకునే గ్రాసం చేసి మా కృపగా హృదయం మాకు దయచేయండి. వినిచుడుగా ఇటువంటి పరజ్ఞానం కానీ, హేమరపాటి నిద్రామత్తు కానీ, బడలేకలు లేకుండా ప్రత్యున్న గలిబిన ఆత్మను యేసునామములో బంధిస్తున్నామని చక్కని వాక్యం మీద ఆకలి, ఆసక్తి, అయినా తృష్ణ కలిగించండి. ప్రతి విధమైన గలిబిల్ని గద్దించి నీతి గల నీ మాటలు తేటగా మీరు మాకు బోధిస్తుండగా దాన్ని బట్టి చక్కగా వాటిని అనవించుకుని అభిషేకం మాకు దయచేయండి. వాక్యం మీ దాసులు బలిని మరుగుపరిచి అర్థమయ్యేలాగా భోజనం కావాల్సిన కృపాజ్ఞానం హృదయం మీ దాసునికి అనుగ్రహించమని మా అందరిపై మీ ఆత్మ వేడుకుని స్థలాన్ని మీకు అప్పగిస్తూ యేసు నామములో పొందుచున్నాము తండ్రి. అందరూ చదువు గట్టిగా దేవునికి స్తోత్రాలు చెబుదా. దేవునికి స్తోత్రం. ప్రభు మనతో మాట్లాడును గాక. యేసు ప్రభు వారు ఫిలిప్పీ దగ్గర కైసరు ప్రాంతానికి వచ్చి అక్కడ యేసు ప్రభు అడుగుతున్నారు, మనుష్య కుమారుడు ఎవరని చెప్పుకున్నారు అంటే కొందరు ఏలియాని, కొందరు బాప్తిస్మిచ్చి యోహానని, కొందరు ఇర్మియాని, కొందరేమో ప్రవక్తలో ఎవడైనా ఒకడని చెప్పుకుంటున్నారండి. సరే, ప్రజలు కదండి, వాళ్ళు అనుజనులు కదా, నానా విధాలుగా చెప్పుకోనేమండి. కానీ శిష్యులారా ఎవరండి అని 11 మందిని పిలిచి, మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అంటే సేమ్ మన సిచ్యువేషన్ అనుకున్నారు. ఏంటి? సైలెంట్ మోడ్. దేవుని స్తోత్రం. అందరూ సైలెంట్లో ఉన్నారంట. అప్పుడు సీమోను పేతురు వైపు తిరిగినప్పుడు సీమోను పేతురు అన్నాడంటే ఏమన్నా తెలుసా, నీవు సజీవుడు దేవుడు కుమారుడు అని క్రీస్తు. చెప్పండి దేవుని స్తోత్రం చెబుదా. చెప్పండి ఆమె. కొంతమంది తల దించుకుని సిగ్గుపడి కొడుతున్నారండి. తల్లిది కొట్టాలి చెప్పడం కొడితే దేవుడికి జిందాబాద్ జిందాబాద్ అంటారా? ఏమంటే జిందాబాద్ చేసేవాళ్ళు చెప్పారు ఎలా బయట పార్టీ జెండాలు బయలు తిరగనే 6వ క్లాస్లోనే 3 జెండాలు మోసాం. దేవుని స్తోత్రం. ఏ ఎండగా ఆయన గుడిగిన సన్నాసి రాకుండా దేవుడు మార్చాడు. దేవుని స్తోత్రం. దేవుడికి మహిమ కలుగును గాక. అన్నీ ఉన్నాయి చిన్నప్పుడు, ఎక్కలేని పనికిమా లక్షణాలు దేవుడు ఉతికి ఎండేసి ఇక్కడ తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం కలుగుగా. గమనించిన దేవుడు బిడ్డలారా, ఎవరు పరిశుద్ధులు కాదు, ప్రతి వారిని దేవుడి ఉతికి ఇస్త్రీ చేసి ఇక్కడ పెట్టాడు. ఏమండి? దేవునికి స్తోత్రం. ఎందుకంటే గత వెనుకున్న మరిచి ముందున్న బహుమానం పరలోకం ఇక్కడ మనం సిద్ధపడడానికి ఏమంటే రెడీ టు ఫ్లై. ఇక్కడ ఎందుకు వచ్చి మనం మందులో వచ్చి ఏం నేర్చుకున్నాం మనం? రాకడ మేఘం రాగానే, కడబూర రాగానే మనం ఏం చేయాలంటే
ఇగో 2 తలాలు అక్కడ పెట్టానే అని చెప్పడం ఉండదు, వెళ్ళిపోవటమే. దేవునికి స్తోత్రం. రండి వాక్యంలోనికి. ఇప్పుడు సీమోను పేతురు అంటాడు, ఎవరు సైలెంట్గా అందరూ ఉన్నప్పుడు సీమోను పేతురు అన్నాడు, అయ్యా నీవు సజీవుడు దేవుని కుమారుడు అయినా క్రీస్తు అన్నప్పుడు ప్రభు ఆనందాన్ని అవదలేవని. సీమోను బర్యోనా నీవు ధన్యుడు, నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ నీ మనుషులు నీకు బయలుపరిచే సబ్జెక్ట్ ఇది ఎవరికి తెలియదు ఈ కాన్సెప్ట్. నువ్వు యేసు ప్రభు అయ్యా అనలేదట, నువ్వు సజీవుడు దేవుని కుమారుడు అయినా. చెప్పండి అందరూ కూడా చెప్పండి. నీవు లాస్ట్ ముక్క పలుకుతారేంటండి, నీవు సజీవుడు అయినా దేవుడు కుమారుడు అయినా క్రీస్తువి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కాబట్టి ఒప్పుకున్నాడు. అక్కడ ఒప్పుకున్నప్పుడు ప్రభు ఆనందంగా అవదం లేకుండా, సీమోను బర్యోనా నీవు ధన్యుడు, పరలోకము నా తండ్రి బయలుపెట్టే సబ్జెక్ట్ ఇది, భూమి మీద ఏ నరుకి సంగతి తెలియదు. నీవు ధన్యుడు, ఈ బండ మీద నా సంఘాన్ని నీవు కట్టుదువు, ఇదిగో పరలోక రాజ్యం తాళం నీకు ఇస్తున్నాను. అమ్మా క్షమించాలి ఏంటండి, చూడండి ఈ క్రీస్తు చూడండి, అందుకే యేసు చూడు, నీవు పేతురువు మరియు నీవు పేతురువు. ఇంతవరకు ఎవరైనా పేరేంటి కాదు. ఇప్పుడు పేతురు అంటే బండ, కేఫా అన్న బండే. ఇంతకు పేతురు గారి పేరు ఇంకో పేరు ఉంది, పాత పేరు ఏంటది, సీమోనా. దేవునికి స్తోత్రం. సీమోన్ అంటే ఏంటండి, రెల్లు అంటే తెలుసా మీకు, ఉల్లిపాయ కాడలాగా గట్టిగా సన్న కాడొచ్చి అలా సన్న కాడొచ్చి చూడండి అవుతా ఏమండి, చిన్న పువ్వు ఉంటుంది. ఈ సన్న కాడ చిన్న పిల్లగాలి వచ్చినా సరే, పిల్లగాలంటే గాలి వేసినప్పుడు తెలియదు కానీ సేవలు పడుతుంది. ఆ చిన్న గాలికి రెల్లేమైపోతుంది, ఇలాగా ఊగిపోతా ఉంటుంది. ఆంధ్ర అయితే మడుగొడ్లు ఉంటుంది, బోధిగొడ్లు కాదు మడుగు అని ఉంటుంది. దేవునికి స్తోత్రం. అది ఏ చిన్న గాలి వచ్చినా సరే అటు ఇటు రెల్లు లాంటి పేతురు. ఒకప్పుడు తెలుసు కదా, పేతురుగా సబ్జెక్టు ఎదురుకెళ్తాం. దేవునికి స్తోత్రం. కానీ ఇప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు రెల్లు కాదు పేతురు, నువ్వు సీమోను కాదు, ఇక్కడి నుంచి నువ్వు బండవి. దేవుడికి స్తోత్రం చెప్పండి. తర్వాత నీవు పేతురు, నువ్వు బండవి. చూడండి, ఈ బండ మీద నా సంఘమును, ఐ బిల్డ్ మై చర్చ్. మన చర్చ్ యానివర్సరీకి, క్షమించాలి యానివర్సరీగా ఫస్ట్ చర్చ్ ఓపెనింగ్కి రోషన్ కుమార్ గారు అక్కడ నిలబడి చెప్పిన ఇది, నా సంఘము నేను కట్టుదును, ఐ బిల్డ్ మై చర్చ్. దేవునికి స్తోత్రం. నా సంఘాన్ని నేను కట్టుకుంటానన్నాడు ఆయన. ఆ కట్టడానికి దేవుడు ఎవరు వాడుకున్నాడంటే పేతురును వాడుకున్నాడు. ఎక్కడ, అపోస్తలుల కార్యాల్లో 2వ అధ్యాయంలో మేడగదిలో పెంతెకొస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మని వర్షం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రసంగం చేసిన వ్యక్తి ఎవరు అనుకున్నారండి? చెప్పండి. అందరు నమ్మకం తలదించుకున్నారండి. వాక్యం స్పష్టంగా వినాలి. దేవునికి స్తోత్రం కలగాక చెప్పండి. దేవునికి స్తోత్రం. కాబట్టి పేతురు మొట్టమొదటి సంఘం పురుడు పోసుకుంది ఎక్కడంటే పెంతెకొస్తు పండుగ దినాన్ని. అపోస్తలుల 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ ద్వారా వారందరూ కూడా సంగముగా మన ఏర్పడింది. వారందరినీ వాక్యం ద్వారా వారి లేఖనాలు తీసి వారిని బోధించినప్పుడు మొట్టమొదట ప్రసంగం ద్వారా 3000 మంది బ్యాప్టిజం పొందారు. దేవునికి స్తోత్రం. చెప్పండి చేతులపై దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక, దేవుడు మళ్ళీ కూడా అలాగే వాడుకొను గాక. దేవునికి స్తోత్రం. అంటే చూడండి, ఇక్కడ నీవు పేతురువు, నా సంఘమును ఈ బండ మీద నేను కట్టుదును అని చెప్పి పరలోక రాజ్యం యొక్క తాళం చెవులు నీకు నేను ఏం ఇచ్చాడండి? ఒకటి కట్టి అధికారం ఇచ్చాడు, అతని పేరు మార్చాడు, అతనికి ఒక అధికారం ఇచ్చాడు. అధికారమే కాదు, ఆధిక్యత కూడా ఇచ్చాడు. నువ్వు భూమి మీద దేని బంధిస్తావు అది ఈ సంఘం ఎదుటి పరలోక రాజ్యం యొక్క ఏవి కూడా నిలబడవు అని చక్కగా చెప్పండి. ఇక్కడ నీవు ధన్యుడువు, పరలోకముందన్న బయట జరిగింది. చూడండి, నేను పాతాళలో ద్వారములు సంఘం ఎదుట నెరవు. నేను నీతో చెబుతున్నాను, పరలోక రాజ్యం యొక్క తాళం చెవులు నీకు ఇచ్చేదును. నీవు భూలోకం దేని బంధిస్తావు? పరలోకం బంధిస్తాను. ఇక్కడ ఏదో అది చేస్తావు అంటే దేవుడు ఒక రకంగా చెప్పాలంటే ఆత్మ సంబంధంగా ఎన్నో ఆధిక్యతలు, అర్హతలు, యోగ్యతలు, ధన్యతలు, బ్లెస్సింగ్స్, కృపావరాలు ఎన్నో పేదరికి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకని ఏం చేశాడు ఇక్కడ? నీవు సజీవుడు బాబు, దేవుడు కుమారుడు అయిన క్రీస్తు. మన దేవుడు సజీవుడైనా, తిరిగి లేచాడంటారా, పాపాన్ని జయించాడంటారా? మరి మనం ఆ పనులు ఉన్నాం. భాష గారు ఇంకా అవసరం లేదు.
పాపం చేయించాలి అనుకున్నాం కానీ బాప్తిసం పొందేం కానండి. పాపం చేయించాలని పర్లేదు, బాప్తిసం పొందేది మా అత్తమ్మ చెప్పారు పొందేమని పొందేసానండి. అసలు ఎక్కడ తెమహం లేదని పోవటం, పాపాన్ని జయించే పోవటం ఉన్నారు. ఇంకాని తడిపాపుగా పొడిపాపుగా ఆరోగ్యమంత్రి అడిగేవారు విశ్వాసులు, తడిపాపుగా పొడిపాపుగా అని ఏ పాపుగా ఉండాలండి? తడిపాపులుగా ఉండాలి, పొడిపాపులుగా ఉండాలి. పొడిగా ఉంటే మోహంగా ఉన్నాను, దుమ్మంటుకోకుండా ఉంటుంది. అసలు తడ కూడా కదా, పాపం అనే స్థితి మనకు ఉండకూడదు. చెప్పండి దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన్ని గమనించాడు, గుర్తించాడు. వెంటనే ఆయన సంతోషించి నిజంగా అతన్ని ధన్యుడిగా మార్చి, అతని జీవితాన్ని మార్చి, కొన్ని అధికారాలు ఇచ్చి, తాళపు చేతులు ఇచ్చి, కట్టే అధికారము ఎవరి పేతురికి ఇచ్చి నిజంగా ఒక ఆదికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మరి పేతురికి అయిన అధికారం మనకి లేదండి. యోహాను సువార్త 1:12 ఏముంది? తను ఎందరు అంగీకరించుదురో అనగా తన నామమందు విశ్వాసించు వారందరికీ దేవుడు మనకి ఇచ్చే తన పిల్లల అధికారం ఉందా లేదా? బైబిల్లో తీరుతున్నట్టు సెన్సినట్టు బైబిల్ చెప్పినట్టు. కానీ చూడండి దేవుడు రారా ఏమండి, పేతురికే కాదు అధికారం అండి. ఈరోజు మనకి యోహాను 1:12 ప్రకారం తన పిల్లల అధికారం, తన కుమారులుగా కుమార్తె మనకి ఏమి ఇచ్చాడండి. మరి మనకు కూడా మత్తయి 18:18 ఏముంది? మత్తయి 18 సాతాను గురించి ఒకే ఒక మిసైల్ ఇది, F-16 ఇదే. దేవుని స్తోత్రం. ఏమా సరిపోతుంది మిసైల్ బయటికి పంచుకుంటారు. సాతాను వేసి మిసైల్స్ అవి ఏంటి? 18 మత్తయి సువార్త, మళ్ళీ రోమా 16 కాదు లక్కీడేమో చెప్పేస్తారండి. ఓహో 16 చెప్పండి. 8 50,000 మేము స్కూల్లో జాయిన్ చేద్దాం, మా వల్ల కాదు. దేవుడికి స్తోత్రం. 16 250. చిన్నప్పుడు మురళీ మోహన్ గారు మా తోటలోకి వచ్చేవారు. నేను ఏరియా ఆయన మా సేడ్ గారి ఫ్రెండ్. ఎలాగా బాబు అనేవారు, మీ ఎగ్జామ్స్ ఎప్పుడు అనేవారు. జరుగుతున్నాయండి. మరి బయట ఎందుకు కనబడుతుందా? చదువుకో అంటే అన్నీ వచ్చేసేయండి అనేవారు. 10 కూడా ఎంత? 169. 12 ఎంత అమ్మా? 140 అంతేనా? 140 44 16 అని చెప్పబోయా అనేవాడు. 256 అని అయితే ఆడుకోండి. దేవుడి స్తోత్రం. 19 ఎంత నేను అడిగాడు. మనం తక్కువేంటి, వెళ్ళి ఆడుకోమని. దేవుడికి స్తోత్రం కలుగుతాయి. ఏమండి ఆ కాన్ఫిడెన్స్ వేరు. అన్ని వచ్చేవాడు ఎలా ఉంటాడండి? ప్రశ్నిస్తాడు. ఏమి రావడం ఏం చేస్తాడంటే, వేసినప్పుడు నేను పోను కాదా, ఇది జ్వరం వచ్చేది కాదు. ఎందుకు ఎంతైనా ప్రార్థన. దేవుడి స్తోత్రం. గమనించండి, ఈ ఉదయకాలం నవ్వుకోవడం కాదు, కానీ పేతురికే కాదండి, చాలా సీరియస్గా వెళ్ళాలి విషయం. ఇద్దరు ప్రముఖులు మీ ముందు నిలబెడుతున్నాను. ఎవరిలా మనం ఉండాలి? ఎవరైనా వాయిసాగలం సార్ పడుకో. దేవుడికి స్తోత్రం. ఏమండి ఒక్క మాట, ఏమండి సీమోను పేతురికే కాదు అధికారం మనకి ఇచ్చాడు. ఆయన పిల్లల అధికారం ఇచ్చాడు. సీమోను పేతురికే కాదు బంధించి విడిపించే అధికారం మనకి కూడా. మనం ఎలా ఉన్నాం? ఒకటి ఈ రోజున అయితే ఎంత అధికారం ఇచ్చిన తర్వాత చూడండి కిందకి రండి. అక్కడ చూడండి 20 వాక్యం ఆయన అన్నాడు, అటు పిమ్మట తాను క్రీస్తులను ఎవరితోనూ చెప్పవద్దని ఆయన శిష్యులు ఖండితంగా ఆజ్ఞాపించెను. అక్కడ కన్సిడర్ అయిపోయింది. 21 అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా. దేవునికి స్తోత్రం. నేను పాపిష్టులైన మనుషులకి అప్పగించబడుతున్నాను. నేను ప్రధాన చంపబడుతున్నాను. నేను చనిపోబోతున్నాను. 3 రోజులు చనిపోయి మన 3వ దినం తిరిగి నేను వేస్తాను. ఇది జరగవలసింది, ఇది అగత్యము అని శిష్యులకి ఖచ్చితంగా చెప్పడం. అప్పటి నుంచి ఏం చేయాలంటే మొదలుపెట్టాడు. అంటే ఇప్పుడు ఆయనకి జరగబోయేది ఏదైనా శిష్యులకు ముందు తెలియజేశాడు, తెలియజేయలేదా? చెప్పండి గట్టిగా. అయ్యారు చెప్పాడు, చెప్పలేదా? అలాగే తాను సంకల్పించిన దాన్ని తన ప్రజలకి చెబుతాడే చెప్పడా? ఏదైనా సరే కళ ద్వారానో దర్శనం ద్వారానో తన సంకల్పించిన ప్రవక్తలకు కానీ ఇది కూడా ఆయన తెలియజేయకుండా ఏది కూడా చేయాలి. మనం గ్రహించగానే ఖచ్చితంగా ఏదైనా ముందే తెలియజేయడు కాక. అది కీడైతే తప్పించుకుంటాం, మేలైతే దాన్ని పొందుకుంటామన్న అవలక్షణాన్ని సరి చేసుకుంటామని ముందే చేస్తాడు. వెరీ క్లియర్. దేవుని స్తోత్రం. పేతురికి అధికారం, మనకి అధికారం. పేతురికి శభాషణ, మనకు కూడా ఆయన పిల్లల అధికారం ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే చూడండి ఇంకేం చెప్పాను కూడా చూడండి, ఆనాడు వారికి చెప్పాడు, నేను చనిపోబోతున్నాను, 3వ దినం లెగుస్తాను, ఇలా జరగవలసింది, ఇది అగత్యముగా జరగాలని తన శిలువ మరణం గురించి చెప్పుకోవడం శిష్యులకు మొదటిగా చెప్పడం మొదలు పెట్టారు.
ఈ రోజున మనం శిలువ మరణం అయిపోయింది, ఏమంటే పునరుత్థానం కొరకు ఎదురు చూస్తున్నాం. ఆయన రాకడ ఎప్పుడు జరుగుతుందో మనకి చెప్తాడు, చెప్పట్లేదా అని సూచనలు ఉన్నాయా ఏమన్నా? శ్రద్ధగా వినాలి ఈ విషయాలు. దేవునికి స్తోత్రం. అంటే అప్పటికి ఇంకా ఆయన మరణోత్సవం, ఆ శిలువ మరణం ఇంకా అవ్వలేదు కాబట్టి జరగబోయే దాని గురించి ఎప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన ఒక ఒక బాధాకరమైన, ఒక విప్లవాత్మకమైన సందర్భం జరిగింది ఇక్కడ. చూడండి ఏం జరిగిందో చూడండి. సంభవం అగత్యమని తెలియజేయ మొదలు పెట్ట 22 పేతురు ఆయన చెయ్యి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడనో కలగదని ఆయనను గద్దింపసాగిను. పేతురు అంట యేసు ప్రభుని గద్దెత్తున్నాడంట. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాధారణ నా వెనక పొమ్మము, నీవు నాకు అభ్యంతరము కలగజేయ కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచున్నావు కానీ దేవుని సంగతులను తలపకి ఉన్నావని పేతురుతో చెప్పాడు. అయిపోయింది. కృతజ్ఞత కూడికల్లా ఏ కూడిక మారిపోయింది ఇక్కడ? చూస్తూ వాక్యాన్ని తలదించుకున్నారంటే మీరు ఎక్కడ నేర్చుకున్నారో? వాక్యం వినేటప్పుడు స్పష్టంగా చూస్తూ వినాలి. రాసుకున్నప్పుడు వాక్యం చెప్పినప్పుడు తలదించాలి, అలవాటు చేసుకోవాలి మనం. దేవునికి స్తోత్రం, దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏమండి ఇక్కడ పేతురు చూడండి, వెంటనే ఇంతవరకు శబాష్ అన్నారు, వెరీ గుడ్ అన్నారు, తాళాలు అన్నారు, లాకర్లు అన్నారు, డోర్స్ అన్నారు, హెవెన్లీ పర్మిషన్స్ అన్నారు, ఎన్నో అన్నారు ప్రభు శబాష్. కానీ వెంటనే ఆయనకి జరగబోయేది తెలియజేసినప్పుడు మాత్రం, ప్రభు ఇది నీకు జరగకుండా గాక, మరణం నీకు దూరం అవుతుంది గాక అని ఆయన చేయి పట్టుకుని, ఏమండి నిజమే ప్రేమ ఉంది ప్రభు మీద, కాదనట్లేదు, కానీ వెంటనే ఇది నీకు జరగకుండా గాక అనగానే అక్కడ ప్రభు ఏమన్నారండి? ఎందుకంటే మీరు ఏం బతుకుతున్నారా? పేదల నుంచి నేర్చుకుంటారా? ప్రేమటలు వ్యక్తపరచాలని శబాష్ అన్నారంట. ఏమన్నారు? సాధారణ అని మనం ఏమన్నారట? ఇప్పుడు దాకేమో శబాష్, దంజుడివి, తాళగుత్తులు, డోర్సు, హెవెన్లీ పర్మిషన్లు, అయ్యే బోల్డ్ ఏమైనా షార్ట్ షీట్లు ఇచ్చారు మన సార్కి. ఎప్పుడైతే ఆయన చిత్తానికి, పరలోక రాజ్యానికి, తండ్రి ఆధిక్యతకి, తండ్రి చిత్తానికి వ్యతిరేకమైన ఇలా జరగాలని ప్రభు చెప్పినప్పుడు, ప్రభు జరుగుడుగా మేము సహకారుగా ఉంటాం, మేము నిన్నే వెంటే ఉంటాం, నీతో ఉంటాం, మేము కూడా అవసరమైతే నీతో పాటు సిలువేయబడటానికైనా ఎలా చెప్తారండి మీరు? మీ మనసులో ఉంటే చెప్తారు, మనసులో ఉంటే నోరు మాట్లాడుతున్నాను, మేము కూడా రెడీ అని అన్నారండి. అలా పైగా దూరం అవుగాక, అది వద్దు కాక, అసలు జరగకుండా కాకుండా ఉంటే వెనక జరుగు. ఎలా చూస్తుంది మీరు? మనుషుల సంగతి ఆలోచిస్తారు కానీ దేవుని సంగతి ఆలోచించారు అన్నప్పుడు పేదల బాబు మాట ఏమైనా మనకు తెలియదు కానీ మొత్తం మీద ఈ రెండు సందర్భాలు చాలా ప్రాముఖ్యం. దేవుని స్తోత్రం. యేసయ్యను గుర్తించడం ఎంత ప్రాముఖ్యమో, ఏమంటే ప్రభు చెప్పిన మాటల ప్రకారం రాబోయే దినాల్లో జరగబోయే వాటిని కూడా మనం గమనించడం కూడా అదే స్థాయిలో మనం ఉండాలి. దేవుని స్తోత్రం. చెప్పండి దేవునికి స్తోత్రం. గమనించండి, ప్రభు నమ్ముకున్నాం, ప్రభు బిడ్డలుగా ఉన్నాం. ఎంతో మందికి లేని ప్రత్యక్షతలు మనకు ఉన్నాయి, ఎంతో మంది లేని భక్తి రస్తాలు మనకు ఉన్నాయి, ఎంతో మందికి లేని కృపావరాలు మనకు ఉన్నాయి, ఎంతో మందికి లేని బ్లెస్సింగ్స్ మనకు ఉన్నాయి, ఎంతో మందికి లేని విధంగా ప్రభు మనల్ని, మన కుటుంబాన్ని నడిపిస్తున్నాడు, పోషిస్తున్నాడు, వగేరా వగేరా వగేరా. ఓకే, కానీ ఆయన చెప్పిన ప్రకారం, ఆయన రాకడ సూచన ప్రకారం ఆయనకి జరగబోయే చెప్పాడు శిశువుల గురించి. ఇప్పుడు పునరుత్థానం గురించి, రాకడ గురించి చెబుతాడే చెప్పలేదా? చెబుతాం. మరి మనం ఏం సిద్ధపడుతున్నాం? అసలు ఆ కాన్సెప్ట్ వరకు ఉందా? వద్దని పాస్టర్ గారు ఇంకొక మనం అడిగితే, ప్రభు నమ్ముకోండి రక్షణ పొందండి అంటే 2 పిల్లలు ఉండే ఆవిడకి. వాళ్ళ అమ్మగారు హోలీ స్పిరిట్తో ఉంటుంది వాళ్ళ అమ్మగారు. ఆంధ్రాలో ఏం అవసరాలు. ఇక్కడ ఇవిడి నమ్ముకోమంటే అసలు ఆవిడకి ఏమండి ఆభరణాలు లేని బాడీ ఉండదండి, బొట్లు లేని శరీరం ఉండదండి. ఆవిడ క్షమించాలి, ఎప్పుడైనా అవకాశం మీకు చూపిస్తాను. ఎప్పుడు రాదు, అదిగా వస్తుంది చర్చ కావాలి. దేవుని స్తోత్రం. అలాంటి వాళ్ళు రాకపోవడం మంచిది. ఏంటంటే ఫస్ట్ ఎలా అయ్యారంటే, మరి 10 సంవత్సరాలు చర్చకొస్తున్నాం, ఎంత కూడా మార్పు లేకపోతే ఎందుకు ఉపయోగం? అవునా కదా? మాట్లాడలేదు మీరు. వాళ్ళకి మీ చుట్టూ కలిసి ఎక్కడ నీకు మాట్లాడలేదు. దేవుని స్తోత్రం. ఎన్నిసార్లు చెప్పినా సరే, అమ్మ మారనమ్మా, రక్షణ పొందనమ్మా, ఎత్తుగమ్మా ఆ తిలకాలు, ఎత్తుగమ్మా కాటుకలు, ఎత్తుగమ్మా గోల్డ్ రంగులు, ఎత్తుగమ్మా యాసిడ్ చుక్కలు, ఎత్తుగమ్మా యొక్క ఏంటది ఏదో ఏదో ఉంటాయి కదండి రకరకాలు. ఎందుకండి బాబు ఆ రకరకమైన ఏమన్నారు తెలుగులో యాసిడ్లు ఏమంటారండి? ఆమ్లాలా? ఈ తెలుగులో యాసిడ్ ఏమి ఆమ్లమా? ఆమ్లాలు క్షారాలకు తెలుసా అండి? ఎవరు పీజీ కెమిస్ట్రీ ఎవరు లేరేమో. దేవుని స్తోత్రం. ఆమ్లము అన్నారా? దేవుని స్తోత్రం. దేవుడికి స్తుతి కలుగుగాక. ఆ యాసిడ్ చుక్కలని ఎందుకు మనం ఒంటి మీద బెజ్జలు పెట్టుకోవడం కోసం? మారణమ్మ అంటే నేను వచ్చేదే ఒక నెలకు ఒక వారం ఫస్ట్ ప్రశాంతంగా వచ్చి దేవుడి మందిలో హాయిగా వాక్యాన్ని
మీ చేత నెత్తి మీద శతగోపురం పెట్టించుకుని వెళ్ళిపోదాం. ఏంటండి పాస్టర్ గారు ఇవన్నీ ఏంటండి ఇలా అంటే ఎలాగా? ఇంట్లోని నెమ్మది లేదు, ఇక్కడ నెమ్మది లేదు. నిన్నాను ఇప్పుడు నేను చచ్చిపోమ్మా సంతోషంగా వెళ్ళిపోతే పైకంటే కొన్నప్పుడు పాస్టర్ గారు అని మీరు తింటారని అర్థం మాట. దేవుని స్తోత్రం. లేకపోతే ఏంటండి దేవునికి స్తోత్రం. ఆడు దేవుని సంతోష పెట్టడం రాదు, సాతాను ఎదిరించడం రాదు. ఎందుకు బతుకు? దేవునికి స్తోత్రం. ఉంటే వెచ్చడం, లేకపోతే రెండు రకాలుగా వద్దు. డబుల్ యాక్షన్. ఇద్దరు బుద్ధులు తింటాం. దేవునికి స్తోత్రం. ఉంటే ఆవిడ తింటుండు అంతే తప్ప యాక్టింగ్ చేసామంటే ఇంకా మనం చెప్పుకోలేము. దేవుడికి స్తుతి కలుగును గాక. రకరకాల ఎదురవుతూ ఉంటారు. దేవుడే వారిని డీల్ చేయడు గాక, దేవుడే వారిని సెట్ చేయడు గాక, దేవుడి వారిని పైకెత్తును గాక. ఆయన రాకడ కొరకు ప్రతి వారిని దేవుడు సిద్ధము చేసుకును గాక. ఇక్కడ పేతురు చాలా వేదనలో ఉన్నాడు. అయితే గమనించండి, ఈ రోజున పేతురు ప్లేస్లో మనమే ఉన్నాం. దేవుడి కొరకు అన్నీ తెలిసిన వాళ్ళని, కానీ దేవుడి కొరకు రాకడ కొరకు చెబుతామంటే ఏమంటే అప్పుడే ఎలా పాస్టర్ గారు మా అమ్మగారి సంఘంలో ఒక ఆయన ఉండేవాడు. రమ్మ రమ్మో యేసునాథ వేగమెరా రమ్మో ఆమేన్ ఆమేన్ అని పాట పాడుతూ ఉంటే ఆ పాట పాడలేదు. నేను రక్షణ పొందలేదు అంటే ఈ రక్షణ పొందకపోతే ఆ పాట పానం చెప్పు. కానుకలు చేతితో పట్టు, కానుకలు మనం పాట పాడలేదు కదా. ఏమైనా పట్టుకుని వాళ్ళమ్మ 3 సెకండ్లు పాడాలా? 3 సెకండ్లు సరిపోదా? జల్దీ 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 కాన్ చేసే పాట తొందరగా అయిపోతుంది. ఎందుకంటే ఆ పాట పాడడానికి ఏమొచ్చిందంటే ఓరు బాబోయ్ రమ్ము రమ్ము వేసినాదని పాట పాడితేనే నువ్వు తట్టుకోలేకపోతున్నావు. ఆయన కడబరు అని బోరమొక్కి ఉంటావా పోతావా? అసలు ఏమంటో మిమ్మల్ని అడుగుతున్నా. దేవునికి స్తోత్రం. ఏమంటే కొన్ని పాటలు రాకడ పాటలు పాడితే నీకు టెన్షన్ వచ్చేస్తావంటే కడబోర శబ్దం మోగినప్పుడు అసలు నువ్వు రక్షణ లేకపోతే అసలు నువ్వేం కాను చెప్పండి. దేవునికి స్తోత్రం. బైబిల్ మనం ఏం చేయాలంటే బైబిల్ మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. బైబిల్ మనం ఏం చేయాలి? బ్రతుకు మార్చుకోవాలి. భయము కలిగిన మనం ఏం చేయాలి? మన బాధలని ప్రభుతో చెప్పుకోవాలి. భయము కలిగిన వ్యక్తిని పైకి చెప్పుకుంటూ నువ్వేం చేయాలి? మంచి బ్రతుకును అలవాటు చేసుకోవాలి. ఆ మాటలు కాదు ఇది. కీర్తనలో 34లో బ్రతకుకోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నుంచు అనేక దిన బ్రతకుకోరు వాడు ఎవడైనా ఉన్నాడా? నాకు ఆ ప్రొసీజర్ ఉందా లేదండి? ఆ సిరప్ టానిక్ టాబ్లెట్ అన్నీ చూసుకోండి. 34 ఏళ్ళు. దేవుడికి స్తోత్రం కాక. కాబట్టి గమనించండి, ఈ ఉదయకాల సమయంలో పేతురు అంతకుముందు శబాష్ అన్నాడు, ఇప్పుడేమో సాతాన్ అన్నాడు. ఏంటంటే దేవుడికి అలా ఉందా పర్లేదా? ఒక వ్యక్తిని అందరి ముందు అలాగా సాతాన్ అంటాడా? అన్నది ఎవరు అక్కడ? మాట్లాడండి. అన్నది ఎవరు? మామూలు వ్యక్తి కాదు. అనిపించుకుంది ఎవరు? మామూలు వ్యక్తి కాదు. వాళ్ళిద్దరు లేదు మనకెందుకండి? దేవుడికి స్తోత్రం. చెప్పండి. దేవుడికి స్తోత్రం. ప్రభు ఏమన్నా సరే మన తండ్రి ఆయన బిడ్డలమైన మనం ఏమన్నారా ఏమనిపించుకున్నామని కాదు. అక్కడ మనందరము అంతవరకు ఏం చేయాలంటే సహించాలి. అంతము లోపు కానీ మనం ఏమవ్వాలంటే ఆత్మరక్షణ పొందుదుముగాక, విడవబడే గుంపులో మనం ఉండకుందుముగాక. ఇంకా మనుషుల సంగతులనే మనస్కరించడం కాదు, దైవ సంగతులను కొంచెం ఎక్కించుకుందుముగాక. దేవునికి స్తోత్రం. అంటే పేతురు గురించి పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన 2 సందర్భాలు మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. పేతురికి ఆధిక్యతను ఇచ్చారు కదా ఏమండి? అయితే పేతురు పరిస్థితి ఏంటి? పేతురు మీద ప్రభు బాధపడిన సంగతులు ఏంటి అని చూసినట్లయితే రెండో ఒక మాట, ప్రభువు పేతురికి ఆధిక్యత ఇచ్చారే. చూడ ఒక మాట, మత్తయి సువార్త 16:13 చదువుతారా? చెప్పతే కదా. లూకా సువార్త 24:10 చదువుతాయి. లూకా 24:10లో వారెవరనగా ఓహన్నయు మరియయు ఇంటమ్మా తిరగలగా కనబడిన కనుక నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి ఎదుగు పరిగెత్తుకుని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతను జరిగిన దాన్ని గురించి ఆశ్చర్యపడుచు ఎక్కడికి వెళ్ళాలి యాక్చువల్గా? హలో, ఒకసారి చూడండి, అందరూ ఒకసారి చూడండి. లుక్ మై ఫేస్. దేవుని స్తోత్రం చూడండి. దేవుని స్తోత్రం కలగాక. ఇప్పుడు ఆదివారం సిద్ధపరిచే దినం. స్త్రీలు అన్ని సిద్ధపరచుకుని సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధి దగ్గర ఆయన ఉన్నాడా?
ఆల్రెడీ ఆయన ఈస్టర్ పండుగలో అనిపించింది జనం తక్కువగా. దేవుని స్తోత్రం. ఏమంటే ఆయన లేచున్నాడు, ఆయన ఇక్కడ లేడు, సజీవుడైన మీరు ఎందుకు సమాధులు వెతుకుతున్నారు, ఆయన లేచున్నాడు, ఎలాంటి గలిలేక అని చెప్తే స్త్రీలు వచ్చి ఆ తగ్గిన 11 శిష్యులకి అన్ని చెప్పారా చెప్పలేదా? చెప్పండి, చెప్పారా చెప్పలేదా? ఇక్కడ ఆయన లేచాడని మొట్టమొదటి పునరుత్థాన సువార్తను ప్రపంచానికి అందించింది ఎవరు? అపోస్తలులకు అందించింది ఎవరు? మీ సౌండ్తో మీ గొప్ప మీరు చెప్పుకోవడానికి బాధ ఎందుకు? దేవునికి స్తోత్రం. అపోస్తలులకి పునరుత్థాన సువార్త అందించింది ఎవరండి? మేమేనొచ్చు కదా. మీరు అలా తయారవరమైంది. స్త్రీలు అంటే బయట ఉన్నారండి కదా, మేమే అన్నం ధైర్యంగా. దేవుడికి స్తోత్రం. మేమే భాషలో మేమే అనాలి అన్ని విషయాలు. అంటే అక్కడ మాకు అంటుకుంటుందని మీ భయం. తెలివిలో మీరు దేవుడికి స్తోత్రం. ఆమె హల్లెలూయా. స్త్రీలు దేవుడు వాడుకున్నాడు. అపోస్తలులు చెప్తే ఈ ఆడవాళ్ళకి ఏం తెలుసా, నీళ్ళు ఒకటి అర్థం నిజం అని చెప్పేసి వీళ్ళు మాటలు ఎలా ఎదురు మాటలుగా అనిపించాయి. సరే వినలేదు, వెర్రి మాటలు అనిపించింది. మన పెద్ద ఆయన వెళ్ళాడు, వెళ్ళదు సమాధి దగ్గరికి వెళ్ళలేదండి. వెళ్ళాడు, ఒంగు చూశాడంట. అయ్యగారు లేదు, ప్రాక్టికల్ ఎక్కువ అయ్యగారికి. చూస్తాడు ఒక జమ్మలో చూస్తే నారపట్ట విడిగా ఉండటం చూశాడు. చూసి వచ్చేసాడండి. వచ్చేసి అన్నీ ఏం చేయాలి? బాబా ఇలా నతని రండిరా మామూలుగా ఈ ఆడవాళ్ళు కొట్టుబడేసాం, కానీ ఈ స్త్రీలు చెప్పి మాట ముమ్మాటికి చెప్పండి నిజమే, రండి వెళ్దాం అని ఎంత ఆనందపడిపోవాలి మన పీటర్ దేవుడి స్తోత్రం. అవునా కాదా? కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? కథ కంచికి మన ఇంటికి. అసలు ఏదండి రోషం, ఏదండి భారం, ఏదండి బాధ్యత? అసలు నిన్ను ఒక స్థాయిలో పెట్టాడు దేవుడు. ఒకప్పుడు నువ్వు ఎంతో యేసు ప్రభు ఎవరంటే టక్కిన ఆ జ్ఞానం, ఆ స్పర్శ, ఆ గ్రహింపు నీకు ఇచ్చాడే. ఇప్పుడు ప్రారంభ దినంలో ఉన్న వేడి, ఆ హోదా, ఆ డిగ్నిటీ, ఆ హుషారు, ఆ ఉద్యమం ఇప్పుడు సమాధిని చూసిన తర్వాత కూడా వెంటనే క్లారిఫికేషన్ అయిన తర్వాత వెంటనే వచ్చి అన్ని చెప్తాను. నారబట్టు వేడిగా ఉంటూ చూసేటండి యథా ప్రకారం మరి అయ్యగారు ఏం పడ్డారంటండి? ఆశ్చర్యపడ్డారంట. ఇది ఒక జన్మకు అయిపోయింది అందరికీ. దేవుడు చాలా గొప్పడు బ్రదరు, మా సభలు ఎన్ని కార్యాలు జరుగుతాయో, మా పాస్టర్ గారు ఎంత బాగా చెబుతారో, వీళ్ళందరూ నరకడికి వెళ్ళిపోతారు. పాస్టర్ గారు పొగినోళ్ళు, వాక్యాన్ని పొగినోళ్ళు ఈ పరలోకం వెళ్ళండి. హలో వింటున్నారా అండి? దేవుడికి స్తోత్రం. మనం పొగిడితే కాదండి, లోపలికి వెళ్ళాలి. సార్ ఏంటి? ఉపదేశం, వాక్యం వెళ్ళాలి. దేవుడి స్తోత్రం. సమాధిని తెరిచాడు కాబట్టి నీ హృదయం తెరిచేవా, తలుపులు వేసేసేవా, గోద్రేజ్ లాగేసేవా? 7 లెవెల్స్ సార్, 21 లెవెల్స్ సార్. తెరు. దేవుడికి స్తోత్రం. ఏమంటే మన హృదయాన్ని వేసే కోసం ఎప్పుడు ఏం చేసి పెట్టాలంటే తెరిచి పెట్టాలి. ప్రభు వచ్చాక ప్రభు నువ్వు ఫోన్ చేయి, నేను ఓటీపీ చెప్తానే, కుదరబట్టి ఇలాంటి. దేవుడి స్తోత్రం. ఆమె హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. రక్షణ పొందిన వారే కాదు, పొందిన వారు కూడా చాలా మందికి ఇంకా లాకర్లోనే ఉంటున్నారండి. ప్రభుకి అవకాశం ఇవ్వట్లేదండి. ప్రభుని కొన్ని రీజియన్స్ లోనికి వారిలోనికి రానివ్వట్లేదండి కొంతమంది. వారందరినీ దేవుడు దర్శించి మార్చునిగాక. తోడుగా నీకు ఒక పెద్ద పేటనిచ్చి, తాళగుర్తులు ఇచ్చి, ఏమంటే శభాష్ బాబు అని ఆయన రకాల వెనకాల తిప్పుకొని ఇన్ని కార్యక్రమాలు నేర్పిస్తే, ఇప్పుడు సరే స్త్రీలు చెప్పారు లేదు, సమాధికి వెళ్ళి తాను రూఢి అని తెలిసిన తర్వాత వెళ్ళి శిష్యులు తగ్గిన వారికి తెలియజేసిన బాధ్యత ఈయనకు ఉందా లేదా అండి? మరి నీ ఇంటి వారికి బంధువులకి నేను చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా అండి? హలో దేవుడికి స్తోత్రం. కంపెనీ వారికి, గెస్టులకు కానీ, రిలేషన్స్ కానీ ఏ సైతం చెప్పే శుభ గడియలో కాదండి ఇవి. మరి ఎందుకు చెప్పకుండా చర్చికి వెళ్ళాలి, ఇంటికి రావాలి, డ్యూటీకి వెళ్ళాలి, గుప్పు చిప్పుతో వచ్చి ఇంట్లో వండిపోవాలి. ఇదేనా మన బాధ్యత? మాట్లాడమని ప్రభు అడుగుతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఏది మన బాధ్యత? ఏది ప్రభు మనకి ఇచ్చిన ఆధిక్యత? ఏది మనకి ఇచ్చిన అర్హత? ఈ అంచనాలు ఎన్నో గుడ్ ఫ్రైడే, ఎన్నో ఈస్టర్ వెళ్ళిపోతాయి. ప్రియ సంగమా గమనించండి. ప్రభు కోసం ఏమండి మన ఇంటికి మనం వచ్చేస్తే ఎలాగా? ఏమండి మన పని మనం చూసేసుకుంటే ఎలాగా? మన కార్యక్రమాలను చక్కబెట్టేసుకుంటే ఎలాగా? అందుకే పౌలు మహాశయుడు అన్నాడు, అందరూ తమ సొంత కార్యం చూస్తారు కానీ యేసుక్రీస్తు కార్యాలు ఎవరు కూడా ఆ రోజు ఈ రోజులు కూడా నెరవేరుతుంది. అలా ఉండకుండాక చెప్పండి. దేవుడికి స్తోత్రం. పేతురు ఇంటికి వచ్చేసాడంటండి, కానీ ఆశ్చర్యపడ్డాడండి. ఆశ్చర్యపడితే అద్భుతమైన ఆశ్చర్యపడడం పెద్ద ఆశ్చర్యం లేదండి. కానీ ఆ ఆశ్చర్యమైన సంగతి అనేకులకి చెప్పాలి. ఏం చేయాలి? ఆశ్చర్యమైన సంగతులు అనేకులకి పంచిపెట్టాలి, తెలియజేయాలి. నీ పట్ల అద్భుతం జరిగింది, నోటికి పెరుగులు అంటించుకుంటే ఎలాగా? నోరు తెరవాలి.
సువార్త అందించాలి, పాట పాడాలి, ఆరాధన చేయాలి. నీలో ఉన్న ఆ ఉజ్జీవానికి కారణం ఏంటో అనేక మందికి తెలియజేయవద్దా అండి? దేవుడికి స్తోత్రం. లెక్క అడిగే రోజుల్లో ఉన్నాం దేవుళ్ళారా, ప్రభు రాత్రుల్లో ఉన్నాం, మధ్య ఆకాశం నుంచి కడబోర చేత మోగే రోజుల్లో ఉన్నాం. అంతటా దేశంలో యుద్ధాలు, కరువులు, మరణం సంభవిస్తుండగా ఎప్పుడు రివ్వున ఏమండి ప్రభు దిగి వస్తాడో ఆయన కడబోతో తెలియని నాలో దేవుళ్ళారా. అయితే మనం ఎలా సిద్ధపడుతున్నాం? తెలిసిన మాటలు ఉన్నాయి కానీ తెలిసిన మనం గొప్పసిప్పుగా ఉండే కాదు, వాటిని రూఢపరచుకోవాలి. ఏమండి మన ఇంట్లో మనం ఉంటమే కాదు, అనేక మందికి తెలియజేయదు కాక. అనేక ఈ బాధ్యత మన మీద ఉందా లేదా అండి? ఒకటి బాధాకరం, ప్రభు ఎంత బాధపడి ఉంటాడు. ఇంకొక సందర్భం యోహాను సువార్త 21వ అధ్యాయం, ప్రకటన సమయం పోతుంది. యోహాను సువార్తలో మరొక సందర్భం. ఈయన పెద్దవాడు, ఏమంటే ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి అయ్యగారికి, అయినా సరే తాళగుర్తులు ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు. ఎన్ని ఇచ్చిన తర్వాత చూడండి ప్రభు ఆయన ఆరంభమైన తర్వాత యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వాక్యం చదువుదాం. సీమోను పేతురు, నేను చేపల పట్టబోదునని వారితో అనగా వారు, మేమును నీతో కూడా వచ్చేద్దామని వారు వెళ్ళి ధోని ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ ఎందుకు? మనుషులు బట్టి జాలరగా నిన్ను చేశాడు, ఆయన బిడ్డగా నేను రక్తంతో కడుక్కున్నాడు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ మారినప్పుడు ఆయన్ని సిలివేశారు, మనం కూడా సిలివేస్తారని సమాజానికి మనుషులకు భయపడి ఆయన లేడు కదా ఎందుకు వస్తే అని చెప్పేసి మనకి ఎలాగా వాళ్ళు ఉన్నాయి కదా, మనకి ఎలాగా సైడ్ బిజినెస్ ఉంది కదా, మనకి ఎలాగా వేరే ఆప్షన్ ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ ఆ వేరే ఆప్షన్, వేరే సైడ్ బిజినెస్ని మళ్ళీ వదిలిపెట్టిన వాళ్ళ వైపు పేదరు నువ్వు పోతే పోయావు, 10 మంది ఎందుకు సాయపడుతున్నావు పేదరు? హల్లెలూయా. ఏదో తప్పు చేస్తున్నావు, ఏమండి నువ్వు చేసే తప్పుని 10 మంది ఖండించడం ఏంది? దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? దేవుడు స్తోత్రం. నువ్వు ఎలాగ రావట్లేదు, 10 మందిని ఆపేస్తున్నావు ఎందుకు? నువ్వు ఎలాగ కన్నీరు కార్చట్లేదు, కన్నీరు కార్చేవాడిని ఎందుకు ఎలా చేస్తున్నావు? నువ్వు ఎలాగ ఉపవాసం ఉండట్లేదు, ఉపవాసం చేసేవాడిని చూసి ఏంటా ఎక్కడవులు? ఒకప్పుడు ఉపవాసం చేసిన వ్యక్తివి కాదా? ఒకప్పుడు ఉపవాసం చేయగానే ఈ పట్ల ప్రభు అద్భుతాలు చేయలేదా? వారు మనసు పొందుదాం. దేవుని స్తోత్రం. అక్కడ పేతురు తన ఇంటికి వెళ్ళిపోతే ప్రభు ఎంత బాధపడి ఉంటాడు, అవునా కదా? ఇప్పుడు తాను చెడ్డాపోతలో వనమెల్లా చెడిపోయింది అన్నప్పుడు నువ్వు వెళ్తే ఎలావయ్యా నీ బతుకు తెరుగు కోసం, నేను చేపలు పట్టకపోతున్నాను అని ఎందుకు మళ్ళీ ప్రకటన యాడ్స్? ఈ పప్పులకు తినలేని వాళ్ళ ఏమండి పెద్ద స్టాండర్డ్ వర్క్లే కాదు, మేము కూడా నీతో చెప్పండి వస్తామని. ఇప్పుడు ప్రభు మినిస్ట్రీ పాడైపోయిందా? మా మొదట జీసస్ మినిస్ట్రీ పాడైపోయిందా? పాడైపోలేదా? పరిచయం పాడైపోయింది. వాళ్ళు ఏమండి వాక్యం వేస్తున్న వారు ఏమండి భౌతికమైన బతుకు తెలుగు కోసం వల్ల వేస్తున్నారు. విడిచిపెట్టిన వాళ్ళని మళ్ళా విడిచిపెట్టిన జీవితాన్ని, పాత రోత జీవితాన్ని మళ్ళా వారు పట్టుకుంటారు. ఎంత బాధాకరం! ఈ రోజున పితృపాలపరమైనటువంటి ఆ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టి ప్రభువులోకి వచ్చావు, మళ్ళా అట్లోకి వెళ్తే ఒక్కతన మాదిరి తిరిగినట్టు కాదా? పంది మళ్ళా బురదలో దొరినట్టు కాదా అండి? ప్రభు అడుగుతున్నాడు. ప్రభు పేరుతో నిలబెట్టి మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. గ్రహింపు మనం దయచేది కాక. ఎన్నాళ్ళు పందులా తిరుగుతావు, ఎన్నాళ్ళు కుక్కలా ఆ కక్కిన దాన్ని మరి స్వీకరిస్తే ఎంత ఎంత తింటా ఉంటేనే మనకి ఇబ్బంది అనిపిస్తుంది. అసలు తినేదానికి ఎంత బాధాకరం. వస్తువులు పేతురు గారే ఈ మాట మన 2వ పత్రికలో రాయించాడు. వారి మనసు పొందే దేవునికి స్తోత్రం. చెప్పండి దేవునికి స్తోత్రం. ఎన్నాళ్ళు 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 ఎలా ఎన్నాళ్ళు 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 ప్రభు కడుగుతూ ఉంటాడు, నువ్వు బురదలో దూకుతావు. ప్రభు కడుగుతూ ఉంటాడు, నువ్వు మురుగులోకి వెళ్తావు. ఎన్నాళ్ళు ఈ ప్రాసెస్? ఒక ఈలోపుగా ప్రభు చేస్తే ఇంక కడిగే అవకాశాలు ఉండవు, స్ప్రేలు ఉండవు. దేవునికి స్తోత్రం. ప్రభు చాలా బాధపడుతున్నాడు కొంతమంది గురించి. దేవుడు వారందరినీ మారు మనసుతో నింపును గాక, కనువిప్పు కలిగించును గాక. లేక అంటే ఆ దేవుడు చెప్పిన ఆ మాటలు ఏమైపోయారంటే పేతురు యోహాను అందరూ కూడా మర్చిపోయారు. ఆల్రెడీ ఈ స్త్రీలకు ముందు చెప్పాడా లెగుస్తారని, శిష్యుల ముందు చెప్పాడండి. శిష్యులకే చెప్పాడు ముందు, కానీ వారు ఆ మాటలు మర్చిపోయారంట. ఈ రోజున లేఖనాలను మర్చిపోతున్నామేమో, వాక్యాలు మర్చిపోతున్నామేమో, వాగ్దానాలు మర్చిపోతున్నామేమో. ఏమండి దేవుడు ఇచ్చిన ఆ యొక్క జరగబోయే సంగతులు ఎన్నో మనకి చెప్పలేదండి. వాటిని మర్చిపోకుండా గాక, మర్చిపోకుండా ఉండాలి. చదువుచ్చు మనం ప్రతిరోజు ఏం చేయాలి? బైబిల్ వాక్యాన్ని రోజుకి 8 చేయాలి. చదువుతారు, చదువుతారా? ఇక మాత్రం ఏమి రాష్ట్ర గారు అంత టైం ఉండదు. ప్రభుత్వం చెప్పుకోండి, మరి మీరు చూసుకోండి. మనకెందుకు? దేవునికి స్తోత్రం.
చెప్పండి దేవుడికి స్తోత్రం. పేతురు గురించి ప్రభు చాలా బాధపడి ఉంటాడు. అయినా ప్రేమగల దేవుడు, మన దేవుడు ప్రేమగల దేవుడు కాబట్టి మనం లోకమైపోతాడు దేవుడు. చూడక్కడ కిందకు వచ్చేస్తే ఇక్కడ 5వ వాక్యంలో ఆయన యేసు కాదు కదా, 4వ వాక్యం, సూర్యోదయం మాకు చూడగా యేసు రాత్రి ఒక చేపడిందండి పడి. ఎందుకని రాంగ్ రూట్ లేదన్నారు వీళ్ళు. సూర్యోదయం మాకు చూడగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. ఎలా గుర్తుపడతారు? వాక్యవృద్ధిగా నువ్వు బ్రతుకుతున్నావు. యుగస్వరం దేవత అవిశ్వాసం మనోతులకు ఏం కలిగిస్తుందండి? గుడి దినం ద్వారా కళ్ళు మూసుకుపోయినాయి, గుర్తుపట్టలేదంట. చూడండి, యేసు పిల్లలారా భోజనమునకు ఏంటంటే మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని ప్రేమగల దేవుడు మన దేవుడు. అందుకే మేము అలాగే పాపాన్ని స్మూత్గా అప్పుడప్పుడు కొంచెం 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 స్వీకరిస్తే వేస్తాడు దెబ్బ. ఎప్పుడొకప్పుడు ఎక్కడుందా మాట? నాలో కాదు, కీర్తన 50 ఉంటుంది, 50లో నేను అన్నింటిలో మౌనంగా ఉన్నాను, నీవంటి అనుకున్నావా? ఈ సంగతులు వరుసగా పెట్టి నేను గర్తిస్తా అంటుంటే దేవుడికి స్తోత్రం. హఠాత్తుగా పోతావు, ఎన్నిసార్లు గర్తించినా సరే నువ్వు విరగపోతే వారికి నాశనం ఎలా వస్తుందంటే హఠాత్తుగా స్పాట్. చెప్పారు కదా సాక్ష్యం, ఏమో ఎందుకు బ్రతికిందాడు మనల్ని. మా చిన్నాన్నగారు అక్కడ కేఎల్ఆర్ వెంచ దగ్గర అక్కడ పడిన వాళ్ళు ఎవరు బ్రతకలేదు. ప్రసాద్ 100 మంది పడిపోయారు ఆ ప్లేస్లో. కానీ మా చిన్నాన్నగారు దగ్గర కాలు ఎరిగి మొత్తం మీద ఒక 7 సంవత్సరాలు బతికారు. డిసిడెంట్స్ చనిపోయారు. ఈయన ఎలాగ మళ్ళీ ఆ కోడికి ఉంది. దేవుడికి స్తోత్రం. అంటే దేవుడు ఇంకా మనం బ్రతికిస్తున్నాడంటే మన మీద ఆయనకి ఏముందంటారు? ఏదో ప్రేమ ఉంది మన మీద. ఆ ప్రేమ మనం పాడు చేసుకోకుండా కాపాడుకుందాక. రక్షణ పొందలోని కాదు నీ కాన్సెప్ట్. రక్షణ పొందిన తర్వాత కూడా నీ రూట్ మారిందా, నీ రంగు మారిందా, నీ మనసు మారిందా, నీ గుణం మారిందా, నీ విధి విధానాలు మారాయా, వాక్యాన్ని ప్రేమిస్తున్నావా, ఆత్మసంబంధంగా బ్రతుకుతున్నావా? అడుగుతున్నాడు ఆయన, అడుగుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో, నాతో, అందరితో కూడా. దేవుడికి స్తోత్రం. మారకపోతే కనుక ఇక మారే అవకాశాలు లేవండి. ఎందుకంటే తుది దినాల్లో, అంచు దినాల్లో ఉన్నాం కాబట్టి. అందుకే చూడండి, ప్రేమ గల దేవుడు మళ్ళా పిల్లలారా మీ దగ్గర భోజనానికి ఏమైనా ఉన్నదని అడిగాడు మహానుభావుడు. దేవుని స్తోత్రం. ఆ ప్రేమను మనం పరిచయం చేసుకుంటే ఏమండి, ఆ జ్ఞానకాలంలో ఆయన చూసుకున్నప్పుడు ఇది అందరంతటా కూడా మారు మనసు పొందాలని ఇదివరకు అయితే చూసేటువంటి ఊరుకునేవాడంట. ఇది ఏ కాలం? ఇది అంత్యకాలం కాబట్టి అవకాశాలు ఇంకా రాబోయే రోజులు ఎన్ని కృపాకాలం మూసిపోయే రోజుల్లో ఉన్నాం కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యతలు, దేవుడు ఇచ్చిన అవకాశాలు మూసుకుపోయే రోజుల్లో ఉన్నాం. ఏమండి, తెల్లగా తెల్లవారకు మునిపే, తెలుగుకోడి కొయ్యకు మునిపే, ఏమండి సూర్యచంద్రులకు చీకటి కమ్మకు మునిపే, ఏమండి మనం చేసిన పాపాలను బట్టి దేవుడు గద్దించక ముందు కానీ మన పాపములు కడుక్కుందాం. ఒకవేళ రక్షణ పొందిన వారినైతే మన రక్షణ వస్త్రాన్ని మరీ తెలుపుగా ఉత్తుకొని ఆయన కొరకు సిద్ధపడదు కనుక. చెప్పండి దేవునికి స్తోత్రం. సరి చేయబడే దినాల్లో ఉన్నాం, శుద్ధీకరించబడే దినాల్లో ఉన్నాం. దిద్దుబాటును అసహించుకునే రోజుల్లో ఉండకూడదండి. దిద్దుబాటును మనము అలవాటు చేసుకుని మనందరం కూడా సిద్ధపడే కాలంలో ఉన్నాం, అంచు దినాల్లో ఉన్నాం. సిద్ధపడదు కాక. 2 సందర్భాలు మీకు చూపించాను. అక్కడేమో ఏమండి పేతురు గారు ఏం చేశారండి ఆయన్ని చూడండి. ఏంటంటే మొదటి సందర్భం ఏంటి? మత్తయి సువార్తలో చూడండి, ఇంటికి వెళ్ళిపోయాడంట ఆయన తాగితీగా పని లేనట్టు. ఆశ్చర్యపడ్డాడు కానీ ఏమి స్పర్శ లేదు, లోపల సిస్టమ్ పనిచేయట్లేదు సార్. దేవుని స్తోత్రం. ఇక్కడేమో చూడండి చేపలు పడతానంటే మినిస్ట్రీని పాడు చేస్తున్నారు. అందుకే ప్రేమగల దేవుడు ఆయన అందరి గురించి తెలుసు కాబట్టి యోహాను కుమారుడైన సీమోను మీరందరికంటే ఎక్కువగా నన్ను నీవు ఏమన్నా అంతమందిలో ఏంటి బహిరంగ అడుగుతున్నారు ప్రభా? ఏంటి అందరూ నేను తప్పు చేశానండి, నేను నన్ను అడుగుతున్నాను, మీరు వీళ్ళందరూ లేరండి, నేను రమ్మంటే వచ్చేస్తామండి అలా అడగండి అని ధైర్యం ఉందా పేదరికి? తాను చేసిన తప్పు ఏంటో, తను చేసిన పని ఏంటో ఆయనకు బాగా మనసులో తెలుసు. పిచ్చి పిచ్చి చేస్తారా ఈ పేదలు? ఇప్పుడు నీకు ఎటువంటి బతుకుతావు కానీ అక్కడ చదువుకోండి, వేరే కూడా వస్తాడు నీ కాళ్ళు చేతులు కట్టేసి నీకు నచ్చంతో తీసుకెళ్ళిపోతాడు అనగానే దెబ్బకి పేతురులు అయినాయి. దేవుని స్తోత్రం. అక్కడ ఉందా వేరే దాని గురించి? యోహాను సువార్త 22వ అధ్యాయం 18వ వాక్యంలో, యేసు నా గొర్రెల మేపము, నీవు ఎవరునప్పుడు నీ అంతటి నీవే నడుముతో కట్టుకుని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడైనప్పుడు నీ చేతులు చాపుదువు, వేరొకడు వచ్చి. దేవుడికి స్తోత్రం. ఎవరి వేరొకడు? చెప్పండి ఎవరి వేరొకడు? పరిశుద్ధాత్మ దేవుడు. చెప్పండి దేవునికి స్తోత్రం. చెబుదాం. ఆత్మను పొందిన
ఎంతసేపు ఈ నాటకాలు, ఈ వ్యవహారాలు, ఈ విధానాలు కలిగి ఉన్నా కానీ ఆత్మను పొందే రోజు రాబోతుంది. అప్పుడు నీ అలవాట్లు సాగు మారిపోవాలి, మారిపోతాయి. దేవుని స్తోత్రం. మారపది బాగా ఆత్మదేవుడు ఏం చేస్తాడు? నలకొడతాడు. ఒక ఊళ్ళో ఒక యవనస్తుడండి, బాగా కోపిష్ఠుడు. పాస్టర్ గారు వెళ్ళి బ్రదరు వందనాలు అని 2 సార్లు చెప్పాక ఏంటి అడిగారు అని అడిగారు పాస్టర్ గారు. ఆ సంగతి అన్నాడండి, ఇంత పెద్ద దైవజనుడు వచ్చి బ్రదరు వందనాలు, ఓ బ్రదర్ వందనాలు, సిస్టర్ బాగుందా, మీ అమ్మ బాగుందా, మీ నాన్న బాగున్నాడా, చెల్లి బాగుందా, బ్రదరు వందనాలు అని గొప్ప దైవజనుడు ఒక విశ్వాసంతో చిన్న పిల్లవాడిని యవనస్తుని 5 అసలు అడిగాక పాస్టర్ రోజు గారు అవునండి మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు వచ్చా ఏంటో తలవచ్చు. దేవుడికి స్తోత్రం. ఆ సంఘస్థుడు అన్నాడండి, ఏం చేస్తాం అయ్యారు, ఈయన ఇంకా బలిపీఠ మీద పూర్తిగా కాలేదండి, దీనికోసం ప్రార్థన చేయాలంటే ఆ దైవజనుడు ఆ సమాధానం చెప్పి వ్యక్తిని హత్తుకుని నిజమే బిడ్డ, నిజమే, నాకు ఒక మంచి ప్రేయర్ రిక్వెస్ట్ అంశం నాకు నువ్వు చెప్పావు, నిజమే, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు మా సంఘాలు, మన సంఘాలు, వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేయాలి. వందనాలు చెప్పడానికి బాధ కాదు అక్కడ. ఏంటండి ఆ వ్యక్తి ఎందుకు చెప్పలేదు అంటే ఆ తత్వం, ఆ గుణం, ఆ తలబింసు ఎందుకు ఆయనలో మందిరానికి ఎందుకు రాలేదంటండి? ఆ వ్యక్తికి ఏం జరగలేదంటండి? మందిరానికి వస్తున్న బలిపేట మీద ఏమో ఆ వ్యక్తి పూర్తిగా వాక్యం చేత, పరిశుద్ధాత్మ చేత పూర్తిగా కాలేదు, పచ్చి పోలేదు, లోపల ఇంకా పచ్చి వాసన వస్తానే ఉంది. దేవుడికి స్తోత్రం. మాంసం 1 కిలో మాంసం తెచ్చిస్తాను, మీరు వండుకోకుండా ఒక 2 ముక్కలు తింటే ఇంటికి వెళ్ళిపోతారు కదా ఏమండి? ఎందుకు తినకూడదు? పచ్చి దాంట్లో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి కదా, చిచ్చి ఎరగండి. దేవుడికి స్తోత్రం. కొన్ని నచ్చకపోతే 4 గుంటూరు కార్లు ముంచుకుని తింటే వెళ్ళిపోండి. ఎందుకు 100 రేట్లు ఎక్కువగానే వండుకోవడం, గ్యాస్ రావట్లేదు కాబట్టి. దేవుడికి స్తోత్రం. సమస్య లేదు, అది ఉడకాలి. దేవుడి స్తోత్రం. దానిలో పచ్చంతా పోవాలి, మనం వేసిన మసాలా దాంట్లో దూరాలి. దేవుడికి స్తోత్రం. ఏది తక్కువ కానీ మనం మరి దేవుడి మందిరానికి వస్తున్నాం, ఇక్కడ జరిగేవన్నీ మనలో లోపలికి వెళ్తున్నాయా, దూరుతున్నాయా, రుచికరమైన ముక్కగా మారుతున్నామా, మనం ఏ పీస్గా ఉన్నాం, మనం ఇంకా పచ్చి పీస్గానే ఉన్నామా? ఓ తెగ సిమ్లో పెట్టి ఏ పీకి చేస్తా ఉంటారు. దేవుడికి స్తోత్రం. ఈ రోజున దేవుడి సన్నిధిలో వాక్యమనే పెనములో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చక్కగా రోస్ట్ చేస్తున్నాడని మనం కూడా ఒక రుచికరమైన పదార్థంగా మారుతున్నాం. చక్కని రొట్టిగా దేవుడి చేతిలో తయారవుగాక. చెప్పండి దేవుడికి స్తోత్రం. పేతురుని బట్టి ప్రభు బాధపడ్డాడు. ఇంకొక సందర్భం, ఒక మాట, మరి లూకా సువార్త 1వ అధ్యాయం 18వ వాక్యం చదివి పెడతారు ఒకసారి. లూకా 1:18లో కాబట్టి అధికారం, అభిషేకం పొందిన మనము ఏమండి పేతురులాగా ఉండకూడదని సిద్ధపడే చదువుతాడు. 1:18 చదవమ్మా. అమ్మా ఎంత పోటీ 18 చదవండి. జకర్యా, ఇది నాకు ఎలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలం గడిచిన ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలియజేయుటకును పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని అండలు చేసుకోండి, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినములు వరకు నీవు మాట్లాడక మౌనివై యుద్ధమని అతనితో చెప్పెను. ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టి చూడి ఆలయమందు అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడి అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేక పోయినందున ఆలయమందు అతనికి దర్శనము కలిగినదని వారు ప్రజలు గ్రహించారు. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయించు మోగవాడై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సందర్భం చూడండి ఒకసారి. దేవునికి స్తోత్రం. ఈయన ఎవరంటే రెండో వ్యక్తి ఎవరంటే ఇక్కడ జకర్యా. ఏ జకర్యా? జకర్యా ఎలిజబెత్. ఈయన ఎవరు? గొప్ప యాజకుడు. వారు 1:6లో వీరిద్దరూ సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయముల చొప్పున నిరపరాధులు నడుచుకున్నారు. గొప్ప సేవ చేశారు. వీరికి సంతానం లేదండి, వృద్ధులైపోయారు, పిల్లలు పుట్టే అవకాశాలు లేవు. అయినా సరే అసలు వారికి ఏముంది లేదు అని లేకుండా దేవుని సేవను చాలా ఘనంగా చేశారు. ప్రభు కూడా మెచ్చుకున్నాడు.
ఇంతవరకు ఓకే కదా, దేవుని స్తోత్రం. అయితే జకర్యా తన ఎందో వాక్యం ఉంటుంది కదా, జకర్యా తన తరగతి క్రమం చొప్పున యాజక మర్యాద చేస్తూ వంతు దోపువేట వంతు వచ్చి లోపలికి వంతు ప్రకారం దోపుని వేస్తున్నాడు. హల్లెలూయా. వంతు దోపం ఉంచినటువంటి దోప వేదిక గుడి పక్కన నుంచి, జకర్యా నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అయిన ఎలిజబెత్ కుమార్ కనబోతు ప్రెగ్నెంట్ అవ్వబోతు మీ భార్య, నేను కొంచెం బిడ్డనిస్తున్నాను, అతనికి యోహాను పేరు పెట్టు, అతడు అవిధేయుని విధేయులు తిప్పుతాడు, సో అండ్ సో ఇతనికి బిడ్డ పేరు ఇది, నీ బిడ్డ క్యారెక్టర్ ఇది, నీ బిడ్డ పని ఇది, నేను ఇస్తున్నాను నీ బిడ్డని అని ఎంతో విలువైన మాటలు చెబుతున్నాడండి. ఎవరు? గాబ్రియల్ దూత, పరిశుద్ధాత్మ దేవాది దేవుడి స్తోత్రం. నమ్మాలా వద్దా? ఎగిరికంతే ఇప్పుడు ముసలాయన ఆగలేడు, కనీసం ఆ మెత్తం చేతులతో అలాంటి చరిత్ర చెప్పడానికి కొట్టాలి కదా. ఏం జరిగింది? మన ప్రభు బాధపడే సిచ్యువేషన్ చూడండి. 18వ వాక్యంలో అన్నాడు ఆయన, జకర్యా ఇది నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడు, నువ్వు ముసలివాడని ప్రభు తెలీదా? నీ భార్య కానీ అయిపోయినది తెలీదా? దేవుడికి అసాధ్యమైన ఉందా అండి? బాబు నేను కలిపి చెప్పట్లేదు, నేను గాబ్రియల్ని, ఆయన మెటీరియల్ ఇచ్చాడు, ఇదే పట్టుకొచ్చాను. ఎవరు చూద్దాం ఈ మాటలో? గాబ్రియల్ ఏమన్నా ఎక్స్ట్రా చేస్తానండి ఇక్కడ? లేదు బాబు, నేను చాలా భయభక్తులు నీలా ఉండేవాడు కాదు. అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఇన్ని సంవత్సరాలు గొప్ప సేవ చేసి ఇంత మంచి బ్రతికి ఇంత ప్రార్థన చేసి ఇప్పుడు చెప్పంటారా, జకర్యాకున్న ప్రేయర్ ఫాలోయింగ్ ప్రపంచం ఎవరికి లేదు. ఎలా చూడండి సార్, మాట చెప్తాను, సమయం అయిపోయింది అనుకోండి. దేవుని స్తోత్రం. యాజకుడు ధూపం వేయడానికి లోపలికి వెళ్తే ప్రజలు ఎక్కువగా బయట ఎవరు ఉండరండి. కానీ జకర్యాకి ఇచ్చిన ఒక నూతన ప్రత్యక్షత ఏంటంటే, కొత్త నిబంధనలో జకర్యా ధూపం వేయడానికి ఆలయంలోకి వెళ్తే ప్రజల సమూహం అంతా కూడా అంటండి జకర్యా మళ్ళా తిరిగి వచ్చేంత వరకు బయట ప్రజలు ప్రార్థన చేస్తూ ఉంటారు. చెప్పడం దేవుని స్తోత్రం చెప్పండి. దీన్ని బట్టి జకర్యా మామూలు యాజకుడే అండి కాదు. అంటే ఎంత ప్రేయర్ ఫాలోయింగ్ గల వ్యక్తో, ఎంత ప్రేయర్ మూమెంట్ నడిపిస్తున్న వ్యక్తో. కానీ ఈయన వర్తమానాన్ని నమ్మలేకపోతున్నాడు, సువర్తమానాన్ని నమ్మలేకపోతున్నాడు. జకర్యా నేనేం చేయలేయా, నేను అక్కడి నుంచి వచ్చిన వ్యక్తిని, ఆయన సముఖంలో ఉండే వ్యక్తిని, అక్కడక్కడ ఉండే వ్యక్తిని కాదు, మీలాగా ఉండే వ్యక్తిని కాదు. ఆయన ఇదే చెప్పాడు, కానీ మీకు ఇస్తున్నాను, నువ్వు నమ్మలేదు కాబట్టి, దేవుడి మాటలు నమ్మలేదు కాబట్టి ఇవి జరిగేంత వరకు నేను అయిపోయింది కదండి, మోగోడు అయిపోయాడు. ప్రజలు ఏమనుకున్నారంటే మైగారు లోపలికి వెళ్ళారు, దేవుడు దర్శనం వచ్చిందని ఆయన గ్రహించారు. నిజంగా దర్శనం వచ్చిందా లేదా అంటే ప్రజలు గ్రహిస్తున్నారు, కానీ లోపల యాజకుడు మాత్రం వాక్యాన్ని. ఈరోజు దేవుడిలారా లోకస్తులు గ్రహిస్తున్నారు, అమ్మోళ్ళు దేవుడికి వెళ్ళాలండి, వీళ్ళు అన్నింటిలో ఉంటారండి, వీళ్ళు ప్రత్యేకంగా ఉంటారండి, వీళ్ళు దేవుడు ఏమైనా మళ్ళాగా ఉంటే కనుక వాళ్ళు ఊరుకోడు బాబు, వీళ్ళు పరలోక సంబంధాలండి, వీళ్ళు ఏది ప్రార్థించేది జరుగుతుందండి అని ప్రజలు గ్రహించగలుగుతున్నారు. బాధాకరం ఏంటంటే కొంతమంది సేవకులు, కొంతమంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే అసలు గ్రహింపు లేనట్టుగా నమ్మట్లేదు. ఏమి నమ్మట్లేదు? ఈయన యాజకుడే కాదండి, బలమైన సేవ చేసేదే చేయలేదా, ఏమో ఇక పిల్లలు లేదు, అయినా ఎక్కడ ఇది లేదు అది లేదు అనలేదు. ఆ వ్యక్తి ఈ రోజున సరాసరి వచ్చి ఆ వాగ్దానం ఇస్తామంటే నమ్మట్లేదు. వెంటనే నువ్వు నమ్మలేదు కాబట్టి నువ్వు మోగడం అయిపోతావు. నిజంగా ఎప్పుడు దాకా మోగడైపోయి చూడసారి బాధపడే సంగతి రండి పేజీ చెప్పండి ఒకసారి. మొదటి అధ్యాయం 59వ వాక్యం. 8వ దినమున వారు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యాను పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలా వద్దు, వానికి యోహాను పేరు పెట్టవలని చెప్పాను. అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గలవాడు ఎవడనో లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నామని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి. అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహానని రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడి వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగెను. అందును బట్టి వారి చుట్టుపక్కల కాపురమున్న వారందరికీ భయము కలిగెను. ఆ సంగతులు అన్నీ యోదయ కొండ సీమల యందుందట ప్రచురమాయను. దేవునికి స్తోత్రం. కానీ బాధాకరం, చుట్టుపక్కల సంతోషపడుతున్నారు, కానీ ఎన్నో రోజులు స్తుతించవలసిన నోరు ఏమైపోయిందండి? యాజక ధర్మం జరిగిన రోజు నోరు ఏమైపోయిందండి? కారణం ఎందుకు?
ఉన్న అవయవాన్ని పాడు చేసుకోవడం ఎందుకు? నమ్మకపోవడం ద్వారా. నమ్మకపోవడం ఏమైనా మామూలు సండే స్కూల్ స్టూడెంట్ కాదు కదా, ఒక అద్భుతమైన వ్యక్తి. ఈ రోజున ఒక అద్భుతమైన భక్తి గల వ్యక్తులమే మనం కాదంటలేదు. కానీ చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న అపనమ్మకాలు, చిన్న చిన్న అవిశ్వాసాలు, ఏమండి చిన్న చిన్న అనుమానాలు మనం ఏం చేస్తున్నాయంటే మన ఆత్మీయ స్థాయిని. ఇప్పుడు ఎంత గొప్ప సేవ చేశాడండి ఎవరు? యోహాను. కానీ దేవుడి మాటలు నమ్మకపోతే ఈయన ఏమనాలి మనం? బాధ కదండి ఆ వ్యక్తిని. ఆ వ్యక్తి మీద ఒక మచ్చ ఉందా లేదా? ఎంత అద్భుతమైన మచ్చలేని సేవ చేశాడు ఆయన. కానీ సువార్త మన కొంతమందికి అన్నీ తెలుసు, కానీ వాక్యం మాత్రం ఏం చేయలేకపోతున్నారంటే కొన్ని వాక్యాలు వాక్యంగా జరుగుతుందంటారా, చేస్తాడంటారా, నిజమే అంటారా? ఏ పరిస్థితులు లేవండి. వాటిలో కాదు. నువ్వు మారేవో దేవుడు మారలేదు. చెప్పండి, నువ్వు మారేవో వాగ్దానం మారదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నువ్వు మారిపోయి మనసు, నీ జీవితం అంతా మారిపోతుంది. ఆయన ఎన్నడూ కూడా మార్పు లేనివాడు. దేవుడికి స్తోత్రం. అందుకే దేవుడు మహాకృప గల దేవుడు కాబట్టి మళ్ళా శాపములు పెట్టాడు. మాకు చెరుగొట్టి కనపడి మళ్ళా ప్రేమ గల దేవుడు. ఆ కుమారుడికి పేరు పెట్టిన రోజు, నామకరణ రోజున యోహాను అని పేరు తండ్రి రాయించినప్పుడు అతని నోరు ఇంకా నయ్యం. దేవుడు కోపం వచ్చి చనిపోయేదాకా నోరు అలా ఉంటే ఎంత అవమానం అండి. అదే పాయింట్. యోహాను మీద దేవుడు కోపం చూపించి ఆ నోరు మళ్ళా సడలించాడు. ఒకవేళ కనుక అలా మోగవాడిగా యోహాను చనిపోయాడు అనుకోండి, నిజంగా ఎంత మంచి, అవునా కదా? ఈరోజు దేవుడు ఎందుకో మనం ఇంకా క్షమిస్తున్నాడు, కొంచెం ఎక్కువగా దయారసం అనేది పోస్తున్నాడు. దీన్ని మనం ఏం చేసుకోవాలి? దులిపేసుకోకూడదు. ఈ దయతో మనము ఉపయోగించుకోవాలి. దేవుని స్తోత్రం. ఇంకా ఆయన రక్తాన్ని మన కొరకు ఉంచాడు, ఆయన కృపను మన మీద కుమరిస్తున్నాడు. కోపం చాలా ఉంది మన మీద, కానీ వాత్సల్యం ఏం చేస్తాడండి? కోపించుకునే వాత్సల్యాన్ని మన మీద. కాబట్టి ఈ వాత్సల్యాన్ని ఉంచుకొని చేసుకోవాలా? సమయం అయిపోయింది. పేతురు ఒక మాట ఉంటుంది, ఏమండి ఏంటంటే ఏమన్నారంటే అక్కడ ఒక సంగతి మర్చిపోకండి, ప్రభు రాకడ సమీపంగా ఉంది. ప్రభు రాడని అనుకోకండి, ప్రభు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు అనుకోకండి. ప్రభు దినము 1000 సంవత్సరాలే ఉన్నది, ఆయన ఆలస్యం చేస్తున్నాడు అనుకోవద్దు. ఇంకా మీ దీర్ఘశాంతము చూపిస్తున్నాడు. ఆయన దీర్ఘశాంతాన్ని మనం కనుక శంకించేమనుకోండి, మామూలుగా ఉండదు వ్యవహారం. దేవుని స్తోత్రం. పిచ్చోడు కోపం వస్తే పెద్ద పర్లేదు, మనం బతుకు పట్లాడతాం. మంచోడు కోపం వచ్చిందా మనం ఎలా ఉంటుంది? వాసిపోతాం. దేవునికి స్తోత్రం. ఏంటంటే పిచ్చోడు మనం జయించగలుగుతాం, మంచోడు కోపం రాదు, వస్తే మనం తట్టుకోలేం అంటారు కదా నాకు గారు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఆయన మంచివాడు, ఆయన అందరివాడు, అందరికీ ఎవరన్నా ఆయన ఉపకారి. కాబట్టి యేసయ్య కోపం మన ద్వారా రాకుండా చూసుకోవాలి. అది అసలు సబ్జెక్ట్. దేవుడి స్తోత్రం. పేతురికి అన్ని ఎత్తి లాస్ట్కి ఏమన్నట్టు స్మరించాడు, కానీ ఆత్మ ద్వారా వేరొకడు అనగా మేడగదిలో పరిశుద్ధాత్మ వచ్చి పేతురిని సెట్ చేశాడు. దేవుడి స్తోత్రం. మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ జోన్లో ఉన్నాం, ఏ కేటగిరీలో ఉన్నాం, ఏ స్థాయిలో ఉన్న భక్తి, ఏ ట్రాక్ మీద నడుస్తుంది మన బండి. దేవుడికి స్తోత్రం. మనం గూడ్స్గా ఉన్నామా, ప్యాసింజర్గా ఉన్నామా, ఎంఎంటీఎస్గా ఉన్నామా, రాష్ట్రాలు దాటి ఎక్స్ప్రెస్లా ఉన్నామా? దేవుడికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి యోహానంత గొప్పవాడైనా కానీ వాగ్దానాన్ని నమ్మలేకపోయాడు. ఈరోజు నీ పట్ల ఎన్నో నువ్వు చేసిన భక్తికి, నేను చూపిన ప్రేమకి ఎన్నో చేయడానికి వాగ్దానం చేస్తున్నాడు. వాటిలో అలాగా ఏదో నీరుగా అన్నట్టు నమ్మట్లేదే, పట్టించుకోవట్లేదే, నీకు ఇచ్చిన వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయట్లేదే, నీకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి అనేక మందికి ఉపయోగపడట్లేదే. నీకున్న స్వరం ఎవరికి లేదు, నీకున్న గళం ఎవరికి లేదు, నీకున్న జ్ఞానం ఎవరికి లేదు, నీకున్న మోకాలశక్తి ఎవరికి లేదు. నువ్వు వినియోగించలే. ప్రభు అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. హృదయారణ్యములోనే కృంగిన సమయంలో ఒక మంచి పాట ఉంటుంది. పాడాలనుకుంటున్నాను కానీ పాడలే. కారణం ఏంటండి? ముసలోనే అయిపోయాను. దేవుడికి స్తోత్రం. దేవుడికి ఇవ్వాలనుకున్నా చేతుల్లో డబ్బులుండి, ఇప్పుడు ఇద్దామంటే అనా పైసా చేతుకొని డబ్బులు పట్టుకోలేని ముసలి పరిస్థితి. దేవుడి స్తోత్రం. చెప్పాలనుకున్నాను దేవుడి సువార్త, గొప్ప గొప్ప బైబిల్ ఉండి జ్ఞానంలో చెబుదామంటే విలువలు లేరు, చెబుదామంటే ప్రభుత్వాలు కూడా చెప్పని అసలు కంటమే రావట్లేదు. ఆమేన్, హల్లెలూయా. సమయం ఉండగానే దీపముని ఇల్లు చక్కబెట్టుకుందాం. సమయం అయిపోయింది, లేచిన పెడదాం. 2 పేతురు పత్రికలో అంటాడు ఆయన ఏంటండి, కాబట్టి ప్రభు రాకడ కొరకు మనం ఏం చేయాలి తెలుసా? మనము రాకడి కొరకు ఆశతో కనిపెట్టుకుంటాం, యథార్థమైన ప్రవర్తన కలిగి దేవుడి ఆగ్రహం కొరకు కనిపెట్టుదుము గాక. దేవుడు మనకి ఆధిక్యతను సిద్ధం చేసుకుందాము గాక. దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యతలు, అర్హతలు, అభిషేకం, కృపావరాలు
దేవుడు మనకి ఇచ్చిన పిలుపు జాగ్రత్తగా కాపాడుకుందాం. పేతురులాగా ఏమండి, యోహాన్ లాగా దేవుని శంకించే వరకు ఉండకూడదని ప్రభు మనతో ఒక హెచ్చరిక, ప్లస్ ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు, ఏమంటే పురుగొల్పు, దిద్దుబాటును కలిగి ఉండమని ప్రభు మనతో మాట్లాడే మాటలు మనందరి ఇంట్లో దేవుడు దీవించి ఆత్మీయంగా మనం ఫలింప చేయనుగాక. చెప్దాం దేవునికి స్తోత్రం. మనం లేచిపడిచిన ప్రార్థన చేద్దాం. ప్రభు మనతో ఎన్నో విషయాలు మాట్లాడే ఉన్నాయి. పేతురు గురించి మాట్లాడాం, యోహాను గురించి మాట్లాడాం. పేతురు సేవ ఎంత గొప్పది నాయన, కానీ కొన్ని సంఘటనలు మాకు బయలుపరిచావు. యోహాను ఎంత గొప్ప పరిచర్య, ఎంత యాజకుడు ప్రభు, కానీ తీరాని వాగ్దానాన్ని నీవు నమ్మలేదు నాయన. పేతురు విమర్శించే స్థాయి కాదు నాయన, యోహాన్ని అవమానించే స్థాయి మాది కాదు. కానీ ప్రభు అయ్యా, మా పరిస్థితులు ఎలా ఉన్నాయి, మేము ఎలా ఉన్నాం ఈ అంత్యకాలంలో. హల్లెలూయా ప్రభువా. పేతురు అదే పేతురుగా తన 2వ పత్రికలో చెబుతున్నారు, ఆలస్యం అనుకోకండి, ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడు మీకోసమే. ప్రభు రాకడ జరగబోతుంది కాబట్టి ఆయన రాకడ కూడా ఆశతో కనిపెట్టుకోమని చెబుతున్నాడు ఆయన. కాబట్టి ఏమంటారా, ఆకాశ పక్షులు తెల్లరేగిపోతున్నాయి, ఆకాశం కదిలించబడిపోతున్నాయి, తల్లి జాడ పిల్లకి తల్లికి తెల్లని పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి సమయం ఉండగానే, దీపం ఉండగానే, దుర్దినంలో రాకమునిపే, సూర్యచంద్రులకు చీకటి కమ్మక మునిపే మన హృదయాన్ని తెరవమంటున్నాడు ఆయన. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి కలుగునుగాక. థ్యాంక్ యూ లార్డ్. నోరుతో వచ్చిన ప్రార్థన చేద్దాం. నోరుతో ప్రార్థన మౌనంగా ఉంటుందండి. ప్రభు ఎంతసేపు మనతో ఒక్క నిమిషం కూడా ప్రభువును తీర్మానం చేయకుండా బయటికి ఎలా వెళ్దామని, ఏ ధైర్యంతో ఎదురు బయటికి అడుగు వేయాలి, ఒక తీర్మానం చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. అయ్యలారా అమ్మలారా యేసుక్రీస్తుని నమ్ముకొనుడి. అయ్యలారా అమ్మలారా యేసుక్రీస్తుని నమ్ముకొనుడి. యేసు రాకడ త్వరగా వస్తే, యేసు రాకడ త్వరగా వస్తే లోకమే ఇక మునుగును. అయ్యలారా అమ్మలారా అయ్యలారా అమ్మలారా యేసు రాకడ త్వరగా వస్తే లోకమే ఇక మునుగును. యేసు రాకడ త్వరగా వస్తే లోకమే ఇక మునుగును. కలతలేని నీదు ప్రేమ కరుణామయుడా నీదు ప్రేమ కరుణామయుడా. కలతలేని నీదు ప్రేమ ఎంతగా వేడగా జీవితములో నీదు ప్రభు. పరములెంతగా వేడగా నా జీవితములో నీదు ప్రభు. కలతలేని నీదు ప్రేమ కరుణామయుడా ఓ ప్రభు. కలతలేని నీదు ప్రేమ కరుణామయుడా. అవును ప్రియులారా, నిజమే. లోకమే మునిగే రోజు రాబోతుంది. లోకమంతా అగ్నిగుండాలు కురియబోదు. ఇప్పటికి అనేక దేశాల్లో అగ్ని కురుస్తూ ఉన్నది, అగ్ని బగమని మండుతూ ఉన్నది. ప్రజలు అటు ఇటు పరిగెడుతున్నారు. భూమి లోపల కూడా అగ్ని మండుతున్న దేవుని బిడ్డ, ఎక్కడ దాక్కున్నా సరే యేసయ్య ఆత్మనిలో లేకపోతే మంచి దినాల్లో ఉన్నాము, దుర్దినాల్లో ఉన్నాము, ఎంత సేఫ్ జోన్లో ఉన్నాము అనుకున్నా సరే యేసులో నువ్వు లేకపోతే, యేసు ఎందుకు రాకపోతే, యేసును నీ భుజం మీద ఎత్తుకోకపోతే, యేసును నీ మందస్సుగా చేసుకోకపోతే, ఎస్
ఇంకా కష్టమని ప్రభు చెబుతున్నాడు. ఎన్నో ఆధిక్యతలు నీకు ఇచ్చాడు, ఎన్నో అర్హతలు నీకు ఇచ్చాడు, గొప్ప కృప నీకు ఇచ్చాడు, ఎంతో భక్తి రసాలు నీకు ఇచ్చాడు దేవుడా. ఎంతో మందికి లేదు నీ చేతుల్లో పెట్టాడు. ఎంతో మంది చేతులు ఖాళీగా ఉన్నాయి, నీకు పంచిపెట్టి చేతులు ఇచ్చాడు, కష్టపడే చేతులు ఇచ్చాడు. కానీ నీ చేతులతో ఏం చేస్తున్నావు? నీకు ఇచ్చిన అవయవాలతో ఏం చేస్తున్నావు? అయ్యా కనికరించండి, కనికరించండి. ఏమి వదిలిపెట్టాము, ఏమి పట్టుకుంటున్నాము? విడిచిపెట్టిన ఈ వల్ల వైపు వెళ్ళిపోతావా? ఆ చలిమంటల దగ్గరికి వెళ్ళిపోతావా? ఇంకా లోక స్నేహాలతోనే నీ ముచ్చట్లు చేస్తావా? దేవుని బిడ్డలారా, ఇది సమయం పాడు చేసుకునే సమయం కాదు. ఇది దుర్వినియోగపరుచుకునే కాలం కాదండి, సద్వినియోగపరుచుకునే రోజు. ఎంత గొప్ప పేరు వచ్చి ఈ ప్రార్థనకు దేవదూతి లోపలికి వచ్చిన ఆయన మాట నమ్మనంత మారిస్థితిలో ఉన్నావేమో, నమ్మలేకపోతున్నావేమో. మొదట్లో లేదు ఈ పరిస్థితి నీకు. రాను 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 ఎందుకు మధుబారిపోతున్నావు? ప్రభు లేఖనాలే నువ్వు మాటలు ఏది చేస్తావు? మనుషుల మాట నీకు బాగా నచ్చుతున్నాయి, బంధువుల మాట నువ్వు ప్రథమ స్థానం ఇస్తున్నావు, కానీ పరిశుద్ధాత్మని ఎక్కడ లోపలికి రానివ్వట్లేదే. ఆయన లేఖనాలను తుర్కి వేస్తున్నావే. ఆయన యొక్క సువర్తమానాన్ని యోహానులాగా అనుమానిస్తున్నావేమో దేవుని బిడ్డ. నువ్వు గుర్తుపట్టట్లేదేమో, నీ కళ్ళు మోసుకుపోయినేమో, నీ హృదయం మోసుకుపోయినేమో. ఎస్ 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 నోరు దేవుని బిడ్డ. మనం ఎలా ఉన్నాం? కళ్ళు మోసుకుపోయినాయా? గుర్తుపట్టలేకపోతున్నావా? అన్ని జనులు గుర్తుపడుతున్నారు, స్త్రీలు గుర్తుపడుతున్నారు, ఓ లోకంలో వారు గుర్తుపడుతున్నారు, అందరూ గుర్తుపడుతున్నారు. కానీ ఎందుకో 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 నువ్వు మౌనమైపోతున్నావు. ఒకప్పుడు ప్రభు కోసం నీ నోరు కలంగా వాడబడింది, ఒక కలంగా వాడబడింది. ఎందుకు మధుమారిపోతున్నావు? యోహానా, పేతురు అని అడుగుతున్నాడు. నోరు తిరుగుతా ప్రభుత్వం ఒప్పుకుందాం. మొదట్లో ఇలా లేవు నువ్వు, రక్షణ పొందినప్పుడు ఇలా లేవు నువ్వు. ఎందుకో మారిపోయావు నువ్వు, ప్రభువు దూరం అయిపోయావు దేవుని బిడ్డ. నీ తీర్మానాలు ఏమైపోయినాయి? నీ వాగ్దానాలు ఏమైపోయినాయి? నీ మొక్కుబడులు ఏమైపోయినాయి? ప్రభువు నీకు ఇచ్చిన మాట ఏం చేశావు? కనికరించండి. ఎంతో మందిని అధికారం నీకు ఇచ్చాడు, అభిషేకం నీకు ఇచ్చాడు, ప్రార్థన శక్తి నీకు ఇచ్చాడు, మోకాళ్ళ అనుభవం నీకు ఇచ్చాడు, కళలు నీకు ఇచ్చాడు, దర్శనాలు నీకు ఇచ్చాడు. ఎక్కడ వేసావు యేసయ్యని? ఉద్యోగంలో, నా దాంపత్యంలో, నా సంస్థానంలో, నా వ్యాపారంలో, నా లోకాల్లో, నా బంధు ప్రీతిలో, ఎక్కడ కోరితే ఒక నిమిషం దేవుడితో మాట్లాడు. నోరు తెరుద్దాం, మాట చెప్పాలి ప్రభువుకి. ప్రభువుని నీ మాటలు ఎదురు చూస్తున్నాడు ఆయన. నువ్వు మాట చెప్తే కానీ కదలంటున్నాడు ఆయన. ఎస్ 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 ఒక తీర్మానం చేద్దాం, ఒక మంచి తీర్మానం చేద్దాం. మహామహావాళ్ళే బంధించాడు అపవాది. నువ్వు నేను ఒక లెక్క అంటున్నాడు. ఎస్ అపవాది సభ నేను మహామహావాళ్ళే బంధించాను, ఆప్త్రాలు వెళ్తుంటున్నాడు ఆయన అపవాది గారు. వద్దు ప్రభువా, మేము ఎత్తబడతాము, నీ మాటలు నమ్ముతామయ్యా, మేము చెడిపోము నాయన, మేము చెడగొట్టము నాయన, నీ కొరకే బ్రతుకుతామని అడుగుతాం. ఒక నిబంధన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ మాటలో ప్రభువు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ముగి ప్రార్థన. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన ప్రభువు మీకు ఎత్తబడిన వాక్యమాలో వచ్చి వీళ్ళందరినీ మీరు దీవించండి. ఎవరైతే తీర్మానం చేసుకున్నారో తీర్మానం ప్రకారం వారి జీవితంలో తీవ్రంగా నీ కొరకు నిలబడదురు గాక. చేసుకున్న తీర్మానాన్ని ఎక్కడా మేము తీవ్రత నుంచి వెళ్ళిపోకుండా ఆశీస్సు మాంద్రము కాక ఆత్మీయత తీవ్రత కలిగి ఏదైతే రక్షణ పొందులో ఏ స్థితిలో ఉన్నామో నాయన కడవరకు అదే భక్తితో ప్రయాణం చేయగలిగి యోహాను లాంటి నాయన పేతురు లాంటి శక్తిని మాకేముంది. మరలా రెల్లుగా మారిపోకుండా ఎంతవరకు మాట్లాడి ఎంతో మంది కొరకు ప్రార్థించడమేమో ఇప్పుడు మా నోరు మోగపోకూడదు బాబు. మౌనంగా నాయన మోగపు గొంతుగా ఉండకుండా మాట్లాడే, పాటలు పాడే, స్వరమెత్తి భాషలతో నేను ఆరాధించగలిగి మా నోరు మోగపోకుండా బాగుగా తెలిసినట్లుగా మమ్మల్ని అభిషేకించి ఆస్వాదించండి. మా పొరపాట్లు మాకు తెలియజేసినందుకు మీకు ప్రభావం గురి కలిగి మీ కొరకు నిలబడి అభిషేకం బిడ్డలందరినీ మీరు దీవించండి. ఎవరిని విడిచిపెట్టదు, దాటి వెళ్ళదు ప్రభావ కలిగించండి. జరగబోతున్న నాయన ప్రాక్టీస్లో, సాయంకాలం ప్రదర్శన అన్నింటిలో ప్రభావం తోడుగా మా తోడని మమ్మల్ని క్షమించండి. ఒప్పుకున్న పొరపాట్లు మాలో ఉంటే మాకు తెలియజేశారు నాయన. ఒకవేళ ఏమైనా మాతో మీరు మాట్లాడి అనిపిస్తే
మమ్మల్ని క్షమించండి ఆయన, మమ్మల్ని మన్నించండి ప్రభా. మీ శిక్షకు మేము పాత్రలు కాలేము నాయన. అయ్యా మమ్మల్ని దాటి వెళ్ళిపోవద్దు అయ్యా. మాకున్నవి మూయొద్దు నాయన. తెలిస్తేనే మేము బ్రతకలేకపోతున్నాం. అని మోస్తే ఎలా బ్రతుకుతాం ప్రభా? ఏది మూత వేయదని మీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభా. ఏది మూత పట్టుకునిగా సహాయం చేయండి. మూయబడిన ద్వారాలు తెరవండి అయ్యా. అనారోగ్యాలు తొలగించండి నాయన. మా అంగారును తొలగించండి అయ్యా. ఇప్పటికీ ఎంతో బాధలో ఉన్నాము నాయన. బిడ్డలందరినీ మమ్మల్ని కనికరించండి నాయన. మూయబడిన మార్గాలు తెరవబడిన మార్గాలు విశాలపరచబడ్డట్టుగా కనికరించి మాకు జాతి కాపాడి జ్ఞానం భాగ్యం మాకు అనుగ్రహించుకుని వచ్చిన బిడ్డల్ని పెద్దవారిని వృద్ధులందరినీ పసిబిడ్డలు జ్ఞాపకం చేసుకుని ప్రతి అంశం సమాధానం దయచేయమని వారం పరిచయంత నేను ఒక చక్కటిలో జరిగే కృపని ప్రతి కీడు దొరకచ్చు. యుద్ధం ఆగిపోయినట్టుగా ఆ ప్రభావం మా మీద పడి ఉండగా మేము కూడా దాని ప్రకారం కాపాడుకుని కనపరిచేమని వీళ్ళందరూ దీవించమని యేసు నామములో పొందుతున్నాము తండ్రి. నేను యేసు రక్తమే శిలువ రక్తమే ప్రవేశ రక్తం సంపూర్ణమని అపవాది క్రియలు నాశనం కలుగుగా. ఇప్పుడు మన ప్రభు తండ్రి దేవుని శాశ్వతమైన ప్రేమ, కుమారుడు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ సమాధానం కూడిన మనకు సర్వలోక పరిశుద్ధులను ఇప్పుడే సదాకాలంగా ఉంది. ఆయన నిజ రాజ్యం కొరకు మనందరినీ సిద్ధపరిచి స్థిరపరిచి ఆశీర్వదించునుగాక.